కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సొమ్మొకటిది సోకొకటిది సామెత ఎరికే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లీడర్ల వ్యవహారం చూస్తుంటే ఈ సామెతనే అదికొస్తున్నది. వైసీపీ గవర్నమెంట్లా కార్పొరేట్ స్కూళ్ల లెక్క తీర్చిదిద్దిన సర్కారు బల్లెకు పోయి సోకలబడ్డాడు మంత్రి లోకేశం. జగన్ సారు కట్టించిన గవర్నమెంట్ స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిండు. పాడుపడ్డట్టున్న ప్రభుత్వ స్కూళ్లను అందంగా మార్చింది జగన్ సర్కారు. డిజిటల్ క్లాస్ రూమ్లు, సైన్స్ ల్యాబులు, ఇంటర్నెట్, ట్యాబ్స్, కొత్త బెంచీలు అన్నిటి ఏర్పాటు చేసింది. అవే కాదు, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్, బూట్లు, ఇట్లా గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ళ లెక్క తీర్చిదిద్ది పిల్లలకు ఏం కావాలనో అవన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ అందిస్తే ఆ అత్త సోమల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయి పిల్లల ముందు ఫోజులు కొట్టిండు మంత్రి లోకేష్. ఏమన్నా తప్పు దొరుకుతుందేమో వైసీపీ సర్కారు మీద బురద చల్లుదాం అనుకుంటే ఏం దొరకలే. ఇక పుండు మీద కారం చల్లినట్టు ఇద్దరు పిల్లలు మంత్రి ముందే తడుముకోకుండా ఇంగ్లీష్ లో మస్తుగా మాట్లాడినరు. ఇదివరకు ఇట్టనే బెండపూర్ స్కూల్లో ఆ స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడితే టీడీపీ లీడర్లు మస్తు ట్రోల్ చేసింది కదా. ఇప్పుడు ఈ పిల్లల ఇంగ్లీష్ టాలెంట్ చూసి ఖచ్చితంగా కంగు దీని ఉంటాడు లోకేశం సారు. I start work at 8 a.m. What time do you have lunch? I have to lunch at 12:30. What time do you finish work? I finish work at 6 p.m. Why do you learn English? I learning English because it's interesting. మొత్తానికి జగన్ సార్ కట్టించిన గవర్నమెంట్ స్కూళ్లకు లోకేశం సారే బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నాడు పోన్రి.